తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులను అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు 5 వారాల మరుపొంగళ్లలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, కన్నప్ప, కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఇర్ల గుణశేఖర్, జయమ్మ, సాయి నవీన, చెంగల్ రాములు, వాసు, దీపక్ యాదవ్, దేశ నాగేశ్వరరావు, మల్లారపు రవిప్రసాద్, మేకల గంగయ్య, కోదండపాణి, పార్వతి, ధనలక్ష్మి, కళ్యాణి, పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు. జరిగా ప్రత్యేక అభిషేకాలు చేసి టెంకాయలతో అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సిబ్బందికి అందరికీ. మేము కళాకారులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము. అమ్మవారి దివ్య ఆశీస్సులు, చల్లని చూపులు తిరుపతి ప్రజలకే కాకుండా దేశం మొత్తం అందరికీ ఆమె చల్లని చూపులు కలగాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి తిరుపతి గంగ జాతర రాష్ట్రంలోనే ఎక్కడ జరగదు. మన తిరుపతి గంగమ్మ తల్లి జాతర జరిగినట్టుగా 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా గంగ జాతర జరిగింది. దాని తర్వాత 5 మంగళవారాలు, 5 ఆదివారాలు కూడా గంగ జాతర లాగానే జరుగుతుంది. ఆ రోజు రానోళ్ళంతా వచ్చి 5 మంగళవారాలు, 5 ఆదివారాలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే మేము ప్రతి ఏడు కళాకారులు వివిధ వేషధారణలతో అమ్మవారికి సార సమర్పిస్తాము. దాని తర్వాత 5 మంగళవారాలు వివిధ వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కుంటాము. ఇది మన గ్రామ దేవత గంగమ్మ తల్లి ఆశీస్సులు మనకందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని, అమ్మవారి చల్లని దీవెనలు మనకి కలగాలని, ముఖ్యంగా ఈరోజు మొదటి మంగళవారం తాతయ్యగుంట గంగమ్మ